పత్తికొండలో ఎమ్మెల్యే శ్యాంబాబు గ్రామీణ మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు ఎమ్మెల్యే. అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణంలో ప్రతిరోజు మంచినీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి అంతరాయం లేకుండా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పత్తికొండలో ఈఓ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే నీళ్ళు ఇవ్వడానికి మేము ఒక సంకల్పం పెట్టుకుంటే అది దాంట్లో సక్సెస్ అయ్యాము. దానికి తోడుగా ఇప్పుడు ఒక కొత్త సంపు, ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అక్కడ ఒకటి కొత్తపల్లి కాడ ఒకటి ఓపెన్ చేయడము, అక్కడి నుంచి వాటర్ ఇక్కడ రావడము, సంపులో పెట్టడము. మరి ఈ సంపు నుంచి అంటే కొండ ప్రాంతాలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన కొండగిరి కాడికి మరి ఆ బెల్ట్ ఏదైతే చక్రాల సైడ్కి బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్కి మొత్తానికి కూడా వాటర్ కొంచెం షార్టేజ్ ఉంటుండే. మరి ఈ సంపు వలన మనం డైరెక్ట్గా తీసుకుని వచ్చి వాటర్ ఇక్కడ పెట్టి ఫిల్టరైజ్ చేసేసి ఇక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి ఇక్కడ వాటర్ వచ్చి ఇక్కడ పెట్టి ఈడ నుంచి ఏదైతే మల్టిపుల్ సంప్స్ ఉన్నాయో అన్నిటికీ పంపు చేసి ప్రతి ఒక్క రోజు మామూలుగా పట్టణాలలో ఏదైతే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళు వస్తాయో ఆ సాధన కోసం అంటే అట్లా ప్రతి ఒక్కరికి పట్టణం టైప్లోనే వాటర్ కంపల్సరీ డే టు డే రావాలని చెప్పి ఒకటి సంకల్పం పెట్టుకొని